చేస్తుంది ఆవిడ నా భర్తతో. ఏంటండి మాట్లాడాల్సింది అంతా మాట్లాడేసి డ్యామేజ్ చేయాల్సింది అంతా చేయించి ఇప్పుడు స్టేజ్ మీద మీరు అందరు చూసే ఉంటారు, హక్కులు చేసుకుంటున్నారు, ఎంతో ప్రేమించుకుంటున్నారు. ఏంటండి అదంతా? అంటే మీరు ఇప్పుడు ఆయన అలిగేషన్ చేసేది ఏంటంటే మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, కేవలం నేనేంటనేది నిరూపించుకుంటున్నాను. నాకు వ్యతిరేకంగా వస్తే సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలు లేకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాల నుండి చేయడం అన్న తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్లిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేస్ చేసి. డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తున్నారు. అంత తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నేనేమి నిజాలు బయటకు పెట్టట్లేదు. వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలందరూ మీరు ట్రూ అని వస్తారు. లావణి ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయి తోటి మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి చెప్తున్నారు లాయర్ గారు కూడా. చేసుకుంటానండి అండ్ అది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పంటున్నారు. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు నాకు ఆ మనిషి అంటే ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి. నేనైతే వదలను, రాస్తారని వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి. చూసుకో